गोपिका जीवनस्मरणं गोविंद गोविंद सद्गुरु विठलदास महाराज की जय। ఇలా బ్రహ్మనిష్ఠులు జ్ఞాన వైరాగ్యాన్ని ఉపదేశించారు. ఈ జ్ఞాన వైరాగ్యం ఉపదేశించిన ఈ విషయాన్ని సూత పౌరాణికులు చెప్పేటప్పుడు ఇలాంటి ఒక వైరాగ్యం, ఇలాంటి ఒక ఉపదేశం విన్నవాడు ఎవరు కానీ పైన భగవంతుని ధ్యానం చేయకుండా ఉండడు. అలాంటి ఒక ఉపదేశం చేసినారు ఆయన. నాకేమి తోచుతా ఉందంటే అన్నీ వదిలేసి ఈ పరీక్షిత్తు మహారాజా ఇక్కడ తన కుటుంబాన్ని, రాజ్యాన్ని అన్నీ వదిలేసి ఈ గంగా తీరంకి వచ్చినాడు కదా. అతనికి ఏదో మనసులో ఇంకా కూడా ఒక సంశయం ఉంది, మనం వచ్చినది తప్ప లేదా అంటూ ఆ సంశయాన్ని తీర్చేలాగా బ్రహ్మనిష్ఠులు చెప్పినట్లుగా ఉంది. అతనికి ఉండే సంశయం అనేది దీంతో తప్పకుండా తీరిపోయి ఉంటుంది అని సూత పౌరాణికులు తన యొక్క స్వాభిప్రాయం చెప్పి పైన కథను ప్రారంభించారు. ప్రారంభించేటప్పుడు ఇన్ని వైరాగ్యం ఉపదేశించిన తరువాత సంతోషంగా పైన పరీక్షిత్తు మహారాజా ఆ బ్రహ్మనిష్ఠునికి సాష్టాంగంగా నమస్కారం చేసి పైన ప్రశ్నలు అడుగుతున్నారు. భగవంతుడు ఈ జగత్తుని సృష్టించాడు, తర్వాత ఈ జగత్తుని కాపాడుతున్నారు, తర్వాత ఈ జగత్తుని భగవంతుడే కదా నాశనం చేస్తున్నారు. అలాగ త్రికాల సత్యంగా ఉండే ఆ ప్రభువులు ఎలాగైతే ఈ సృష్టిని ఆయన చేశారు, ఎన్ని నదులు, ఎన్ని భూమి లాంటి గ్రహాలు, ఎన్ని కొండలు, తర్వాత ఎన్ని సూర్యులు, నక్షత్రాలు, ఇలా కాకుండా ఇంకా ఎన్నో అండములు, ఇవన్నీ ఎలా భగవంతుడు సృష్టించారు అని ఇది నాకు తెలుసుకోవాలని ఉంది అని ప్రార్థన చేసి అడిగిన వెంటనే పైన చెప్పేదానికి ముందు శుకాచార్యులు వెంటనే భగవంతుని ప్రార్థిస్తున్నారంట. ఏమిటంటే, ఏదో ఈ పరీక్షిత్ మహారాజా వచ్చినాడు, ఇతనికి అభయం ఇచ్చేసినాను, ఈ రోజు నుంచి 7 రోజుల లోపల నీకు ఎలాగైనా భాగవతం చెప్పి నిన్ను సద్గతికి చేర్పిస్తాను అంటూ అతనికి అభయం ఇచ్చాను. కానీ ప్రభో, ఇప్పుడు నేను పైన చెప్పే భాగవతాన్ని నువ్వే వచ్చి నాకు అనుగ్రహం చేసి నా నోట్లో కూర్చొని చెప్పాలి, నా సామర్థ్యంతో నేను చెప్పగలనా అంటూ పైన శుకాచార్యులు భగవంతుని స్తుతిస్తున్నారు. దానికి శుకస్తుతి అని పేరు. నమః పరస్మై పురుషాయ భూయసే. అతనే కదా ఎప్పుడు శాశ్వతంగా ఉంటూ త్రికాల సత్యంగా ఉంటూ అన్నీ సృష్టించి ఇలా అన్నిటినీ ఇలా నడిపిస్తున్న ఆ ప్రభువుకి నమస్కారం అంటూ ఒక్కొక్క శ్లోకంలో నమస్కారం చేసుకుంటూ వస్తున్నారు. తర్వాత పుంసాం పునః పారమహంస్యాశ్రమే. ఏ సన్యాసులు భగవంతుని సేవిస్తారో అలాంటి భగవంతునికి నమస్కారం. ఏమిటంటే భగవంతునికి అది గొప్ప అంట. ఏమిటంటే సాధారణంగా ఉండే జనులు పోయి భగవాన్ని ఆశ్రయించారంటే వాళ్ళకి గతి లేదు భగవంతుని తప్ప. కానీ ఇలాంటి వాళ్ళకి, సన్యాసులకి ఏమీ అవసరం లేదు. ఏమీ అవసరం లేకున్నా కానీ భగవంతుడే కావాలి అంటూ భగవంతుని దగ్గర వెళ్తున్నారు కదా, అదే భగవంతుని యొక్క గొప్ప. అలాంటి భగవంతుణ్ణి నేను నమస్కరిస్తున్నాను అంటూ ఇంకో శ్లోకంలో చెప్పి తర్వాత ఏ భగవంతుని యొక్క స్మరణలో యత్ కీర్తనం, యత్ స్మరణం, యదీక్షణం, యద్వందనం, యత్ శ్రవణం, ఎవడి యొక్క స్మరణ, ఎవడి యొక్క భగవద్గుణం వింటే ఎవరిని ఎప్పుడు స్మరించాలో అలాగ మనం చేస్తూ ఉన్నామంటే ఈ సంసార సాగరాన్ని సులభంగా ఎలాగైతే దాటిపోతామో అలాంటి భగవంతునికి నమస్కారము. అంతేకాకుండా ఈ ప్రపంచంలో ఎంతోమంది నీచులు ఉన్నారు. ఆ నీచులందరికీ సద్గతి పొందేదానికి ఏమి దారి ఉందంటే వాళ్ళకి కూడా దారి ఉందంట. ఏమిటంటే మంచి మహాత్ముల్ని ఇలాగ భాగవతుల్ని చరణారవిందాన్ని కానీ వాళ్ళు వెళ్ళి ఆశ్రయించారంటే వాళ్ళకి కూడా సద్గతి దొరుకుతుంది. అలాంటి మహాత్ములు ఏ భగవంతుణ్ణి వెళ్ళి ఆశ్రయిస్తున్నారో అలాంటి భగవంతునికి నమస్కారం అంటూ చెప్పు. శ్రేయఃపతి అయిన భగవంతునికి నమస్కారం, యజ్ఞపతి అయిన భగవంతునికి నమస్కారం, ప్రజాపతి అయిన భగవంతునికి నమస్కారం, ధరాపతి అయిన భగవంతునికి నమస్కారం. ఇలాగా కౌరవులకి, పాండవులకి అందరికీ పతిగా ఉండే ఆ ప్రభువులకి నమస్కారం అని చెప్పి చివరిగా అవ్యక్తం మహత్ అహంకారం, పంచ ఇంద్రియం, పంచ జ్ఞానేంద్రియం, పంచ తన్మాత్ర, పంచకర్మేంద్రియం ఇవన్నీ పెట్టుకొని 23 తత్వముతో చివరిగా మనస్సు అనే తత్వాన్ని సృష్టించి దాంట్లో అంతర్యామిగా ఏ ప్రభువులైతే కూర్చొని జగత్తుని సృష్టించి ఇలా పాలిస్తున్నారో అలాంటి ఆ సర్వాంతర్యామి అయిన ప్రభు నా మనస్సులో కూడా కూర్చొని, నా వాక్కులో కూర్చొని పైన ఈ భాగవతం అనేది చెప్పాలి అంటూ ఇలా శుకదేవులు ప్రార్థిస్తున్నారు. ఈ శుకస్తుతిని ఎప్పుడైతే తలుచుకుంటానో నాకు కథ గుర్తొస్తుంది. అదేమిటంటే ఈ 2003-2004 ఆ సమయంలో మా గురుదేవులతో పాటు మేము ఇలా పాఠాలు చదువుతుండేటప్పుడు మేమందరూ శిష్యులందరూ
అప్పుడు మాకు తెల్లవారి 8 నుంచి 12 వరకు వేదములు, మధ్యాహ్నం పూట భాగవతం, సాయంత్రం మళ్ళీ వేదం, ఇలా చదువుకుంటూ ఉంటున్నాం. ఆ సమయం అయితే గోకులాష్టమి ఉత్సవం జరుగుతుంది. మా గోకులాష్టమి ఉత్సవం అయిన తర్వాత పరనూరు మహాత్మా శ్రీ శ్రీ కృష్ణప్రేమి స్వాముల వారి యొక్క గోకులాష్టమి అక్కడ కూడా ఒక 5-6 రోజుల తర్వాత పూర్తవుతుంది. ప్రతి సంవత్సరం మా గోకులాష్టమి పూర్తయిన తర్వాత అందరూ కలిసి బయలుదేరి వెళ్తాం అక్కడికి. అలాగ మా గురుదేవులు అందరినీ పిలిచి రేపు అందరూ పరనూరు వెళ్తున్నామంటే అందరికీ ఒకే ఖుషి. ఏమిటంటే రేపు ఎలాగైతే పాఠం ఉండదు, లీవ్ కదా, అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్ళి భజన చేయొచ్చు, అక్కడ మన కృష్ణప్రేమి స్వాముల వారిని చూడొచ్చు అని ఒక అందరికీ ఆశ. ఇలా అందరూ ఉండేటప్పుడు వెంటనే గురుదేవులు, ఇంకా నా మాట మీకు పూర్తిగా వినలేదు, మీరు వినండి అని చెప్పినారు. వెంటనే మేమందరూ ఇలా ఆశ్చర్యంతో చూస్తూ ఉండేటప్పుడు ఎవరైతే ఈరోజు రాత్రి లోపల ఈ శుకస్తుతిని బైహార్ట్ చేసి నాకు చెప్తారో వాళ్ళు మాత్రమే రేపు నాతో వస్తారు అని చెప్పిన వెంటనే అందరూ పోటీ చేస్తూ పోటీగా ఇది ఒక్క సాయంత్రంలో అందరూ చదివి గురుగారికి అప్పగించినాము. ఇలా అప్పగించిన తర్వాత మరుసటి రోజు అందరూ కలిసి పరనూరు వెళ్ళినాము. ఈ శుకస్తుతి ఎప్పుడైతే పారాయణం చేస్తానో అప్పుడు ఈ కథ గుర్తు వస్తుంది. అది కూడా మీతో చెప్పాలని తోచింది. ఇలాగ భగవంతుడు తన వాక్కులో కూర్చొని చెప్పాలి అంటూ శుకదేవులు ప్రార్థించారు. ప్రార్థించిన తర్వాత, నాయనా నువ్వు ఇప్పుడు అడిగినావు కదా భగవత్ సృష్టి అనేది ఎలా జరిగింది అని నువ్వు అడిగినావు కదా, ఇలాగనే ఒక సమయం బ్రహ్మదేవుల దగ్గర నారదులు, తన తండ్రి అయిన బ్రహ్మదేవుల దగ్గర నారదులు అడిగినారు. ఆ బ్రహ్మనారద సంవాదంగా పైన నేను మీకు చెప్తాను అంటూ ఈ 4వ అధ్యాయాన్ని పూర్తి చేసినారు. పైన అందరూ కలిసి ఈ 4వ అధ్యాయం పారాయణం చేస్తాం. అథ 4థోऽధ్యాయః. సూత ఉవాచ మయ్యాసకేరితి వచః తత్వనిశ్చయమాత్మనః ఉపధార్యమతిం కృష్ణే ఔత్తరేయః సతీం వ్యధాత్ ఆత్మజాయా సుతాగార పశుద్రవిణబంధుషు రాజ్యే చావికలే నిత్యం విరూఢాం మమతాం జహౌ పప్రచ్ఛచేమమేవార్థం యన్మాం పృచ్ఛథ సత్తమాః కృష్ణానుభావశ్రవణే శ్రద్దధాను మహామణాః సంస్థాం విజ్ఞాయ సంన్యస్య కర్మత్రైవర్గికం చ యత్ వాసుదేవే భగవతి ఆత్మభావం దృఢం గతః. రాజోవాచ సమీచీనం వచో బ్రహ్మన్ సర్వజ్ఞస్య తవానఘా తమో విశీర్యతే మహ్యం హరేః కథయతః కథాం భూయ ఏవ వివిత్సామి భగవాన్ ఆత్మమాయయా యథేదం సృజతే విశ్వం దుర్విభావ్యమధీశ్వరైః యథా గోపాయతి విభుః యథా సంయచ్చతే పునః యాం యాం శక్తిం ఉపాశ్రిత్య పురుషక్తిః పరః పుమాన్ ఆత్మానం క్రీడయన్ క్రీడన్ కరోతి వికరోతి చ నూనం భగవతో బ్రహ్మన్ హరేరద్భుతకర్మణః దుర్విభావ్యమివా భాతి కవిభిశ్చాపి చేష్టితం యథా గుణాంస్తు ప్రకృతేః యుగపత్ క్రమశోऽపి వా బిభర్తి భూరిశస్త్వేకః కుర్వన్ కర్మాణి జన్మభిః విచికిత్సితమేతన్మే బ్రవీతు భగవాన్ యథా శాబ్దే బ్రహ్మణి నిష్ణాతః పరస్మింశ్చ భవాన్ ఖలు. సూత ఉవాచ
इत्युपामन्त्रितो राज्ञा गुणानुकथने हरेः हृषीकेशमनुस्मृत्य प्रतिवक्तुं प्रचक्रमे। श्रीशुक उवाच नमः परस्मै पुरुषाय भूयसे सदुद्भवस्थाननिरोधलीलया गृहीतशक्तित्रितयाय देहिनाम् अन्तर्भवाय अनुपलक्ष्य वर्त्मने। भूयो नमः सद्वृजिनच्छिदे असताम् असम्भवाय अखिलसत्त्वमूर्तये। पुंसां पुनः पारमहंस्य आश्रमे व्यवस्थितानाम् अनुमृग्यदासुषे। नमो नमस्तेस्तु ऋषभाय सात्वताम् विदूरकाष्ठाय मुहुः कुयोगिनाम् निरस्तसाम्यातिशयेन राधसा स्वधामनि ब्रह्मणि रंस्यते नमः। यत्कीर्तनं यत्स्मरणं यदीक्षणं यद्वन्दनं यच्छ्रवणं यदर्हणं लोकस्य सद्यः विधुनोति कल्मषं तस्मै सुभद्रश्रवसे नमो नमः। विचक्षणा यच्चरणोपसादनात् संगं व्यदस्योभयतोऽन्तरात्मनः विन्दन्ति हि ब्रह्मगतिं गतक्लमाः तस्मै सुभद्रश्रवसे नमो नमः। तपस्विनो दानपरायशस्विनः मनस्विनो मन्त्रविदः सुमङ्गलाः क्षेमं न विन्दन्ति विनाय दर्पणं तस्मै सुभद्रश्रवसे नमो नमः। किरातहूणान्ध्र पुलिन्दपुल्कसाः आभीरकङ्कायवनाः खसादयः येऽन्ये च पापाः यदुपाश्रयाश्रयाः शुध्यन्ति तस्मै प्रभविष्णवे नमः। स एष आत्मा आत्मवतामधीश्वरः त्रयीमयो धर्ममयस्तपोमयः गतौ यलीकैः अजशङ्करादिभिः वितर्क्यलिङ्गो भगवान् प्रसीदताम्। श्रियः पतिः यज्ञपतिः प्रजापतिः धियां पतिः लोकपतिर्धरापतिः पतिर्गतिश्चान्धकवृष्णिसात्वताम् प्रसीदतां मे भगवान् सतां पतिः। यदङ्घ्र्यभिध्यान समाधिधौतया धियानुपश्यन्ति हि तत्त्वमात्मनः वदन्ति चैतत् कवयो यथा रुचं स मे मुकुन्दो भगवान् प्रसीदताम्। प्रचोदिता येन पुरा सरस्वती वितन्वताजस्य सतीं स्मृतिं हृदि स्वलक्षणा प्रादुरभूत् किलास्यतः स मे ऋषीणां ऋषभः प्रसीदताम्। भूतैर्महद्भिः य इमाः पुरो विभुः
निर्मायशेते यदमूषु पूरुषः भुङ्क्ते गुणान् षोडश षोडशात्मकः सोऽलङ्कृषीष्ट भगवान् वचांसि मे नमस्तस्मै भगवते वासुदेवाय वेधसे पपुर्ज्ञानमयं सौम्या यन्मुखाम्बुरुहासवम् एतदेव आत्मभूराजन् नारदाय विपृच्छते वेदगर्भोऽभ्यधात् साक्षात् यदाह हरिरात्मनः श्रीहरये नमः इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां द्वितीयस्कन्धे चतुर्थोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।